హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా మేము టార్పన్ స్ప్రింగ్స్లో ఉన్న గ్రీక్ టౌన్ హిస్టారిక్ డిస్ట్రిక్ట్కి వెళ్ళాము. ఈ ప్లేస్ టాంబా నుండి 45 minutes డ్రైవ్ ఉంటుంది నార్త్ వెస్ట్ డైరెక్షన్లో, అండ్ 30 minutes ఫ్రమ్ క్లియర్ వాటర్. ఫ్లోరిడాలోనే ఉన్న ఈ టార్పన్ స్ప్రింగ్స్ని స్పంజ్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. ఆన్క్లోడ్ రివర్ దగ్గరలో ఉన్న ఈ గ్రీక్ టౌన్ ఏరియా మొత్తం 140 acres ఉంటుంది అప్రాక్సిమేట్గా. 1900s గ్రీక్ స్పంజ్ డైవర్స్ ఈ డిస్ట్రిక్ట్ని క్రియేట్ చేశారంట. ఇక్కడి ఆనక్లోడ్ రివర్ బేసికల్గా న్యాచురల్ సీ స్పంజెస్, ఫిషింగ్ ఇండస్ట్రీస్కి ఫేమస్. ఇక్కడ వైల్డ్ లైఫ్ కూడా ఉంటుంది, లైక్ మనాటీస్, సీ టర్టిల్స్ అండ్ షోర్ బర్డ్స్. న్యాచురల్ స్పంజెస్ అంటే ఈ మెరైన్ యానిమల్స్ అన్నమాట. వీటికి టిష్యూస్, ఆర్గన్స్ ఏమి ఉండవు అండ్ వాటర్లో గ్రో అవుతాయి, లైక్ ఆన్ రాక్స్ ఆర్ రీఫ్స్కి. ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఫర్ కపుల్ ఆఫ్ వీక్స్ ఈ డైవర్స్ అందరూ వెళ్ళి వాటర్లో అవి కలెక్ట్ చేసుకొని వచ్చి డ్రై చేసి వాటిని క్లీన్ చేసి సెల్ చేస్తుంటారు అనమాట. ఇవి మనం బాడీ స్క్రబ్స్గా యూస్ చేసుకోవచ్చు, ఆర్ డిష్ క్లీనింగ్ స్క్రబ్స్ ఉంటాయి కదా, అలా కూడా యూస్ చేస్తూ ఉంటారు ఈ స్పంజెస్. ఈ గ్రీక్ డిస్ట్రిక్ట్ ఎందుకు వెళ్ళొచ్చు అని అడిగితే కనుక మేము ఒక 10 reasons ఫిల్టర్ చేసాము. ఫస్ట్, స్పంజ్ డాగ్స్. ఇక్కడ మీరు స్పంజ్ డైవింగ్ బోట్స్ చూడొచ్చు, ఎలా న్యాచురల్ సీ గ్రోన్ స్పంజెస్ని తీసుకొచ్చి డ్రై చేస్తారు అనేది చూడొచ్చు. సెకండ్ వన్, డోడెకనీస్ బిల్వార్డ్ అనమాట. ఈ స్ట్రీట్లో ఫేమస్ గ్రీక్ బేస్డ్ బార్స్, బేకరీస్, రెస్టారెంట్స్, గిఫ్ట్ షాప్స్, కెఫేస్ కనిపిస్తాయి. థర్డ్ వన్, సెయింట్ నికోలస్ గ్రీక్ ఆర్థడాక్స్ క్యాథడ్రల్. కల్చరల్గా దీనికి చాలా హిస్టరీ ఉంది. ఇది వచ్చేసి 1907లో గ్రీక్ ఇమిగ్రెంట్స్ బిల్డ్ చేశారు. ఫోర్త్ వన్, ఎపిఫానీ సెలబ్రేషన్. ఎవ్రీ Jan 9th సెలబ్రేట్ చేస్తారు. జీసస్ జార్డన్ రివర్లో బ్యాప్టిజం తీసుకున్న దానికి రిమెంబరెన్స్గా ఈ సెలబ్రేషన్ చేసుకుంటారు. ఫిఫ్త్ వన్, నైట్ ఇన్ ద ఐలాండ్స్. అవుట్డోర్ మ్యూజిక్ అండ్ డాన్సింగ్, నైట్ లైఫ్ నచ్చే వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సిక్స్త్ వన్ అండ్ మస్ట్ విజిట్ వన్ వచ్చేసి స్పంజోరామా అండ్ ద స్పంజ్ ఫ్యాక్టరీ. ఇది 50 years ఇండస్ట్రీ అంట. ఇక్కడ హై క్వాలిటీ న్యాచురల్ స్పంజెస్ దొరుకుతాయి. అండ్ మీరు వెళ్ళినప్పుడు స్పంజ్ డైవింగ్ ఇండస్ట్రీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ లార్జ్ కలెక్షన్ ఆఫ్ సోవెనీర్స్, ఒక గిఫ్ట్ షాప్ లాగా ఉంటుంది. సెవెంత్ వన్, టార్పన్ స్ప్రింగ్ హెరిటేజ్ మ్యూజియం. గ్రీక్ కమ్యూనిటీ హెరిటేజ్, హిస్టరీ గురించి ఇంట్రెస్ట్ ఉంటే ఇది విజిట్ చేయొచ్చు. ఎయిత్ వచ్చేసి ఇక్కడ గ్రీక్ రెస్టారెంట్స్ అండ్ బేకరీస్, ఆథెంటిక్ గ్రీక్ కుజైన్స్ ఉంటాయి. ఫుడీస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈ ప్లేసెస్. నైన్త్ వన్, సెయింట్ మైకేల్ ష్రైన్. ఇది 8 years బ్యాక్ ఎప్పుడో కట్టారు. 10th వన్, సాఫర్డ్ హౌస్ మ్యూజియం అండ్ ద డిపో మ్యూజియం. 1883లో విక్టోరియన్ ఆర్కిటెక్చర్తో కన్స్ట్రక్ట్ చేశారు. లోకల్ హిస్టరీ అండ్ కల్చర్ గురించి ఉంటుంది దీంట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.